ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్ను చైనా విజయవంతంగా పరీక్షించింది. బీజింగ్, తియాన్జిన్ నగరాల మధ్య పరుగులు తీసింది. మరి మన దేశంలో బుల్లెట్ ట్రైన్ ఎంతవరకు వచ్చింది? వందే భారత్ సగటు వేగం 85 కిలోమీటర్లు దాటడం లేదు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఎప్పటికి పట్టాలెక్కాను? సరికొత్త ఆవిష్కరణలు, తనకున్న టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది చైనా. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును పరుగులు తీయించింది. దీన్ని ట్రాక్ పై విజయవంతంగా పరీక్షించింది. CR-450 అని నామకరణం చేసిన ఈ బుల్లెట్ ట్రైన్ ను సన్నని పక్షిముక్కులా అద్భుతంగా డిజైన్ చేశారు. దీన్ని మరో 2 నెలల్లో పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురానున్నారు. తియాన్జిన్, బీజింగ్ నగరాల మధ్య ఈ ట్రైన్ టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ రైలు ద్వారా బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇప్పుడున్న బుల్లెట్ ట్రైన్ పై 4 గంటల సమయం పడుతోంది. కొత్తగా తెచ్చిన బుల్లెట్ ట్రైన్ కోచ్ బరువు కేవలం 10 టన్నులు. ఇంతకు ముందు రూపొందించిన CR-400 బుల్లెట్ ట్రైన్ తో పోలిస్తే దీని బరువు 10% తక్కువ. విద్యుత్తును కూడా 20% తక్కువగా ఉపయోగించుకుని పరుగులు తీస్తోంది. మన దేశంలో ఉన్న రైళ్లను రద్దు చేస్తుంటే చైనా మాత్రం సౌకర్యవంతంగా, సమర్థవంతంగా సేవలందించేందుకే నిత్యం కృషి చేస్తోంది. ట్రైన్ టెక్నాలజీలో ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలన్న సంకల్పంతో దూసుకెడుతోంది. చైనాలో మొత్తం 46,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ నిర్మించారు. మన దేశంలో ఇలాంటి ఎలివేటెడ్ రైల్ కారిడార్ నెట్వర్కే లేదు. బుల్లెట్ ట్రైన్స్ ను జపాన్ మొదటిసారిగా తెచ్చినా ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో చైనా అగ్రగామి. చైనాలో బుల్లెట్ రైలు ఎక్కితే మినిమం స్పీడ్ గంటకు 350 కిలోమీటర్లు. రైల్వే పరంగా ఇంకా చాలా వెనకబడి ఉన్నాం మనం. ఈ బుల్లెట్ ట్రైన్ కాదు కదా, 120-130 కిలోమీటర్స్ వెళ్ళే ట్రైన్ ఈ మధ్యనే వందే భారత్ తప్పితే మరే ట్రైన్ లేదు. అది మొదలుపెట్టారు వందే భారత్. మనకు కూడా కొన్ని స్పీడ్ ట్రైన్స్ ఇక్కడ నుంచి చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ, బొంబాయికి కానీ, ఢిల్లీకి కానీ, ముఖ్యంగా హైదరాబాద్కి కానీ అందుబాటులోకి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ట్రాక్ అన్నది సేఫ్టీ చూసుకుని మరి కొంచెం స్ట్రెంథెన్ చేసినట్టయితే, అలాగే రైల్వే ఎంప్లాయీస్ కూడా పనికి తగ్గ స్ట్రెంత్ పెట్టట్లేదు, ఉద్యోగస్తులు తక్కువగా పెడతాం వల్ల ఈ స్పీడప్ అవ్వలేకపోతున్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. సో ఈ ట్రాక్ మెయింటెనెన్స్ మీద రైల్వే యాజమాన్యం శ్రద్ధ పెట్టి తగినంత మంది ఉద్యోగుల్ని అక్కడ ప్రతిపాదించి వారితో పనిచేయించి సేఫ్టీ అన్నీ కూడా తీసుకుని చేసినట్టయితే మనకు కూడా కనీసం 160 km వరకు, 200 km వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా 160 km వరకు ఈజీగా వెళ్ళొచ్చు గంటకి. అది వెళ్ళినట్టయితే మన విజయవాడకి, విశాఖపట్నం టు విజయవాడ టు హైదరాబాద్ 2 అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు. ఇది త్వరలో మన కళ సాకారం అవుతుంది ఆశిద్దాం. ఇలాంటి బుల్లెట్ ట్రైన్ మన దగ్గరకు వస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖ, చెన్నై గంటన్నరలో చేరుకోవచ్చు. కాస్ట్ ఎక్కువైనా కంఫర్ట్ అధికం ఈ బుల్లెట్ రైళ్లలో. అయితే ఇప్పుడున్న ట్రాక్లపై ట్రైన్ ను గంటకు 130 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో నడపలే. వీటిని నడపాలంటే ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాక్స్ వేయాల్సిందే. చైనాతో పోలిస్తే మన రైల్వే వ్యవస్థ బాగా వెనుకబడి ఉంది. మన దగ్గర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైలు ప్రవేశపెట్టింది. దీని వేగం గరిష్టంగా 130 కిలోమీటర్లే, సగటు వేగం 85 కిలోమీటర్లే. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లటానికి 8.5 గంటలు పడుతోంది. అది చైనా తరహా బుల్లెట్ ట్రైన్లో అయితే గంటన్నరలో చేరిపోవచ్చు. బుల్లెట్ రైలు చైనా ఆర్థిక వ్యవస్థను సైతం పరుగులు పెట్టించింది. మనకి భారతీయ రైల్వేలో సపరేట్ బడ్జెట్ ఉండేది. రైల్వేకి ఫండ్స్ గ్రాంట్ అయిన తర్వాత రకరకాల కారణాలు, రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. మన కన్స్ట్రైంట్స్ వేరు. రాజకీయ వర్గాలు కానీ, అధికార వర్గాలు కానీ అప్పటి పరిస్థితులను బట్టి ఎన్నో ప్రాజెక్టులు ప్రచురిస్తారు. అవి అమల్లోకి రావాలంటే చాలా ఇబ్బందులకు గురై అధికారులు అటు పబ్లిక్కి, ఇటు హైకమాండ్కి, రాజకీయ నాయకులకి మధ్యన నలిగిపోయే పరిస్థితి ఏమిటి అంటే ప్రతి ఫండింగ్ కూడా మనకు డైరెక్ట్గా ఉండదు. ఒక బాధ్యత మీద పనిచేసేటటువంటి వ్యవస్థ ఉండేది. నేడు అలా లేదు. అంతా కాంట్రాక్ట్ విధానం. కాంట్రాక్ట్ విధానంకి వచ్చినప్పుడు మరలా మనకు లోయెస్ట్ టెండర్ కావాలి. మీరేమో పాత్రికేయులైనా కానీ, ప్రజలైనా కానీ క్వాలిటీ కావాలంటారు. మాకు సమయానికి
అన్ని రకాల మా ఇంజనీర్ల తాలూకా అభిప్రాయాలను అంగీకరించి సరైన సదుపాయాలు చేస్తే చైనాని దాటి మన భారతదేశం ముందుకు పరిగెట్టగలదనే విషయం నేను చెప్పగలను. మన దేశంలో రైలు ప్రయాణికులకు ఊరిస్తున్న బుల్లెట్ రైలు వ్యవస్థ చాలా మందకోడిగా సాగుతోంది. విమానాలకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకురావాలని, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఇలాంటివి నడపగల సత్తా మనకుందని చాటి చెప్పుకోవాలనుకుంటోంది భారతీయ రైల్వే. మొట్టమొదటగా ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పేరుతో బుల్లెట్ రైలును 508 కిలోమీటర్ల నడపనున్నారు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో దీన్ని చేపట్టింది. పని పూర్తయ్యేసరికి ఇది 2,00,000 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. జపాన్ సహకారంతో ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది. 7 ఏళ్ల క్రితమే దీనికి శంకుస్థాపన చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే 2023 నాటికే అందుబాటులోకి రావాలి. అనుమతుల జాప్యం, కరోనా సమస్యలు, మహారాష్ట్రలో భూసేకరణ సత్వరం పూర్తి కాకపోవటం వల్ల ఆలస్యమైంది. ఇప్పటి వరకు 296 కిలోమీటర్ల మేర స్తంభాల నిర్మాణం, 153 కిలోమీటర్ల మేర వంతెన తరహా నిర్మాణాల పని పూర్తయింది. హైదరాబాద్ మెట్రో తరహాలోనే బుల్లెట్ రైలును సైతం ఎలివేటెడ్ కారిడార్ పైనే నడపనున్నారు. మన దగ్గర 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 2028 నాటికి బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కనుంది. తొలిసారిగా 6 బుల్లెట్ రైళ్లను జపాన్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. ముంబై, అహ్మదాబాద్ మధ్య దూరం 508 కిలోమీటర్లు కాగా 243 కిలోమీటర్ల మేర ట్రాక్ సిద్ధమైంది. మిగతా వర్క్ కూడా చకచకా జరుగుతోంది. గతంలో 2026కే తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కించాలనుకున్న జపాన్ కంపెనీలు కవాసాకి, హితాచి కొన్ని సమస్యలు సృష్టించాయి. వాటిని అధిగమించింది భారత్. 2027 టార్గెట్ పెట్టుకున్నా అప్పట్లోగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు. 2028లో మాత్రం ఖచ్చితంగా బుల్లెట్ రైలు వస్తుందంటున్నారు నిపుణులు.